ఫారిన్ ఇన్వెస్టర్స్కి మరియు ఇండియన్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్కి ఒక వార్ జరుగుతుంది ఇండియన్ స్టాక్ మార్కెట్లో. అండ్ ఈ వార్లో అసలు ఎవరు గెలుస్తారు అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ల్యాండ్స్కేప్ మొత్తం చేంజ్ కాబోతుంది ఈ వార్ ఒక రిజల్ట్స్ వల్ల. అండ్ దీని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ నెంబర్స్ ఉన్నాయి. అది ఏంటో తెలుసా? లాస్ట్ 5 yearsలో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒక రేంజ్లో గ్రో అయింది. అండ్ ఎంత గ్రో అయింది అంటే ఇప్పుడు మన దగ్గర యూనిక్ ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇండియన్ మార్కెట్లో 10 crore మెంబర్స్, 10 కోట్ల మంది ఉన్నారు. అండ్ ఇది నార్మల్ విషయం కాదు, ఒక రేంజ్, అసలు మైండ్ బ్లోయింగ్ నెంబర్ అనుకోవాలి. ఎందుకో తెలుసా? ఫస్ట్ టైం ఒక నెంబర్ డబల్ కావడానికి మనకు 7 years పట్టింది. 2013లో మన దగ్గర యూనిక్ ఇన్వెస్టర్స్ ఎంత ఉన్నాయో తెలుసా? 1.5 కోట్ల మంది. అది 3 కోట్లకి కావడానికి 7 సంవత్సరాలు పట్టింది. అంటే 2020 తర్వాత. ఆ తర్వాత మళ్ళీ 3 crores నుంచి 6 crores కావడానికి 2 years పట్టింది. మనం ఇప్పుడు 10 crores దగ్గర ఉన్నాం. అండ్ లాస్ట్ 1 crore మెంబర్స్ ఎప్పుడు జాయిన్ అయ్యారు తెలుసా? జస్ట్ లాస్ట్ 5 monthsలోనే. అండ్ అది గ్రోత్ స్ప్రీ అని అంటే మనం ఇప్పుడు జస్ట్ నెంబర్స్ గురించి మాత్రమే మాట్లాడట్లేదు, యూనిక్ ఇన్వెస్టర్స్ గురించి. అండ్ ఫస్ట్ టైం ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఒక రేంజ్లో జవాబు ఇస్తున్నారు. ఎందుకో తెలుసా? ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఎన్ఎస్సి లిస్టెడ్ ఈక్విటీస్లో దగ్గర 12 yearsలోకి పడిపోయారు. 17.4% మాత్రమే ఇప్పుడు వాళ్ళది. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు వాళ్ళ మజిల్స్ని చాలా ఎక్కువగా ఫ్లెక్స్ చేస్తున్నారు, 16.2% ఓనర్షిప్తో. అండ్ ఈ గ్యాప్ ఎంతనో తెలుసా? ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి మరియు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి మధ్య జస్ట్ 1% మాత్రమే. ఇది ఎలా ఉంది తెలుసా? లాస్ట్ ఫైనల్ టైంలో హార్స్ రేస్ని లేదంటే బైక్ రేస్ని చూస్తున్నట్టు ఉంది. అండ్ ఇండియన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏ రోజైనా సరే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మీద ఈజీగా గెలవచ్చు ఇంకొన్ని రోజుల్లో చూస్తున్నట్టయితే. అండ్ ఇక్కడ రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మీలాగా నాలాగా సింగిల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కూడా, వీళ్ళు కూడా నార్మల్గా సైలెంట్గా ఉండట్లేదు. వీళ్ళ దగ్గర ఇప్పుడు 7.6% ఆఫ్ ఇండియన్ ఈక్విటీస్ ఉన్నాయి. అండ్ ప్లాట్ ట్విస్ట్ ఏంటి తెలుసా? 2013 నుంచి 2017 వరకు నార్మల్గా ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు నెట్ సెల్లర్స్గా ఉండేవాళ్ళు. కానీ 2022 తర్వాత వీళ్ళు నెట్ బయర్స్గా మారారు. ఆయన దగ్గర 3.9 లక్షల కోట్ల షేర్స్లను కొన్నారు. అండ్ ఇది ఇంకా పెరుగుతూనే ఉన్నది. ఇక్కడ మనం ఇంకా మ్యూచువల్ ఫండ్స్ గురించి మాత్రం మాట్లాడట్లేదు, అది సపరేట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ మనం ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్స్లో ఉన్న షేర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ ఏంటి తెలుసా? 2021 నుంచి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్స్లో పెట్టిన డబ్బులు 87,400 కోట్లు. వినడానికి చాలా బాగుంది కదా? జస్ట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎంత పెట్టారో వినడానికన్నా ముందు ఒక్కసారి సైలెంట్గా ఉండి. ఎంత తెలుసా? 8.5 లక్షల కోట్ల రూపాయలు. ఎస్, 8.5 లక్షల కోట్లు. అండ్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 87,400 కోట్లు. 10 రెట్లు ఎక్కువ, 10 times ఎక్కువ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్లో పెట్టింది. అండ్ ఇక్కడ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కూడా తక్కువ ఏం కాదు, 3.7 లక్షల కోట్లను పెట్టారు. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫండమెంటల్ ఇండియన్ షేర్ మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వరకు మన గ్రోత్ ఇది మొత్తం కూడా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గరనే ఉండేది. వాళ్ళు ఎక్కువ శాతం రూల్ చేసే కావాలి. కానీ ఫస్ట్ టైం ఇండియన్ ఇన్వెస్టర్స్ స్పెక్టేటర్స్గా ఉండట్లేదు, మన మార్కెట్స్ని మనమే ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాం. అండ్ ఇండియన్ షేర్ మార్కెట్స్ యొక్క స్టోరీ, ఈ అమేజింగ్ స్టోరీ ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మరియు ఇండియన్ ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా సెంటర్ స్టేజ్ని తీసుకున్నారు. సో నో ఫారెన్ హ్యాండ్స్. సో ఫస్ట్ టైం మన షేర్ మార్కెట్స్ ఇండియన్ పీపుల్ చేతిలో ఉన్నాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్ గురించి నేనైతే వెయిట్ చేస్తున్నాను, ఈ స్టోరీ ఎలా అన్ఫోల్డ్ అవుతుందో అని. మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరకు చూసినందుకు.